మనకి ఈ మాంచెస్టర్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కనుక ఒకసారి చూసుకుంటే రిషబ్ పంత్ ఏకంగా 54 రన్స్ కొట్టాడు కదా. ఆ 54 రన్స్లో కూడా ఒక 2 సిక్స్లు కొట్టాడు. మరి ఆ 2 సిక్స్లతో ఒక రికార్డు క్రియేట్ చేశాడంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. అదేంటంటే మనకి ఇప్పటి వరకు మనకి టెస్ట్ క్రికెట్లో ఇండియన్ బ్యాట్స్మెన్స్ అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాట్స్మెన్ ఎవరన్నా ఉన్నారంటే అది వీరేంద్ర సెహ్వాగ్ పేరు చెప్పేవాళ్ళం. ఎందుకంటే ఇప్పటి వరకు సెహ్వాగ్ చూసుకుంటే ఏకంగా 96 కొట్టాడు, అది కూడా 103 మ్యాచెస్ ఆడి. అయితే ఇప్పుడు మనకి రిషబ్ పంత్ కేవలం 47 మ్యాచెస్లోనే 96 కొట్టి మరి మనకి సెహ్వాగ్ పేరు మీద ఉన్న ఈ రికార్డ్ని అయితే బ్రేక్ చేయడం జరిగింది. అయితే మరి ఈ లిస్ట్లో టాప్ 5 ప్లేస్లో ఎవరు ఉన్నారనే దాని గురించి ఒకసారి చూద్దామా. అయితే ఈ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో చూసుకుంటే మనకి రిషబ్ పంత్ 96తో ఉన్నాడు. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి మనకి సెహ్వాగ్ 96తో ఉన్నాడు అనమాట. దాని తర్వాత థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి రోహిత్ శర్మ 67 మ్యాచెస్లో 88 సిక్స్లు కొట్టి థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. దాని తర్వాత ఫోర్త్ ప్లేస్లో వచ్చేసరికి ఎంఎస్ ధోని 90 మ్యాచెస్ ఆడి 78 సిక్సెస్ కొట్టి ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు అనమాట. దాని తర్వాత ఫిఫ్త్ ప్లేస్లో చూసుకుంటే రవీంద్ర జడేజా 84 మ్యాచెస్లో 74 సిక్సెస్ కొట్టి ఫిఫ్త్ ప్లేస్లో అయితే ఉండడం జరిగింది. సో దాని తర్వాత ప్లేస్లో చూసుకుంటే మనకి సచిన్ టెండూల్కర్ 200 మ్యాచెస్ ఆడి 69 సిక్సెస్ కొట్టి మరి సిక్స్త్ ప్లేస్లో అయితే ఉన్నాడు అనమాట. సో మరి ఓవరాల్గా మనకి ఇండియన్ టీం తరఫున అత్యధిక సిక్స్లు కొట్టిన మరి టాప్ 6 ప్లేయర్స్ అయితే వీళ్ళు అనమాట.